పెళ్లితో చాలా జీవితాలు ముడిపడున్నాయి. ముఖ్యంగా ఓ ఆడపిల్ల జీవితం. శుభలేఖల దాకొచ్చిన పెండ్ల ఆగిపోతే ఆ ఆడపిల్ల జీవితం ఏమైతుందో ఆలోచించాలే. నీ లెక్క నేను ముందుగానే మాట తీసుకోలేనురా. నువ్వంటే కన్న రుణం చాలా గొప్పగానే తీర్చుకున్నావు. కానీ దారుణాలు జరిగిపోకుండా ఈ పెళ్లిని ఆపాల్సిన బాధ్యత నా మీదున్నది. నేను దుర్గమ్మన్రా, దుర్మార్గురాలిని గాను. కాని ఇచ్చిన మాట తప్పది దుర్గమ్మ. ఆ మాట నిలబెట్టుకుంటానురా, నిలబెట్టుకుంటాను. పద్మావతితో నీ పెళ్లి జరగదు. నువ్వు నిశ్చింతగుండు. నేను దుర్గమ్మ కొడుకునే కానీ దుర్మార్గుని కాదమ్మా. అందుకే నేను కూడా దారుణాలు జరగకూడదని నా మనసును చంపుకొని పద్మావతిని వదులుకుంటున్నా. ఈ పెండ్లి వద్దనుకుంటున్నా. ముగ్గురు దేవతలారా, ఈ దీపం మారితే నా పెళ్లి కూడా ఆగిపోతుందని చెప్తున్నారు. అదే జరిగితే అమ్మ త్యాగానికి, చదువు మానేసిన నా త్యాగానికి అర్థం లేకుండా పోవడమే కాదు, చాలా అనర్థాలు జరుగుతాయి. అమ్మ నాన్న జీవితాలే ఆగిపోవచ్చు. కనుక నా పెళ్ళయ్యేదాకా ఈ దీపం మారకుండా చూడండి అమ్మలారా. మీ ముగ్గురమ్మలు కలిసి నా మెళ్ళో 3 ముళ్ళు పడేదాకా ఈ దీపాన్ని కాపాడండి. కండ్లు పోతాయే. దేవతల్ని దీపాన్ని కాపలా కాయమంటున్నావులే. అవ్వా అవ్వా, ఎంత అపరాధం! లెంపలేసుకో, కండ్లు పోగలవు. నేను కాపాడమన్నాను కానీ అలా అనలేదు పెద్దమ్మా. అన్నదేదైనా అర్థం గదేగా. లెంపలేసుకోకుంటే అనర్థం జరుగుతుందే. నీకు మనసొప్పకుంటే గా లెంపలేవో నేనే వేస్తాను పట్టు. అమ్మా తెలియకంది, చిన్నపిల్ల మన్నించండి. తెలియక ఏదో ఏదో తెలియక చేసింది. దీపం ఆరకున్నా అసలు దీని పెండ్లైతుందంటారా అమ్మలు? దీని మొక్కాన గా పెండ్లి యోగం రాసుందంటారా? ఏమో, నాకు అనుమానం కొడతాంది. దీనికి ఆ దుర్గమ్మ కొడుకుతో పెండ్లి కాదు.
అత్తమ్మా. గట్లయితే నా పెండ్లి ఆపేయమ్మా. గా పద్మావతిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లే. నేను సంతోషంగా ఉండాలంటే ఈ ఒక్క పని చెయ్యమ్మా చాలు. ఈ పెండ్లి జరగకూడదంతే. అత్తమ్మా, పెద్దమ్మ మాటలకి బాధపడుతున్నారా? మీ దుర్గమ్మత్తది రాతి గుండె. ఎన్నో దెబ్బలు తగిల్లా తట్టుకుంది గాని పగల్లేదు. ఈ మాత్రం దానికే గంత బాధపడిపోదులే. అవును, రాతి గుండె, గందుకే తట్టుకుని బతకగలుగుతున్నాను. వదినా, ఎంతసేపు అయింది వదిన వచ్చి? అలా నిలబడిపోయారే, కూర్చోండి. కూర్చోండి అత్తమ్మా. పద్దు, అత్తమ్మకి పాలు పట్రా. ఏంది దుర్గమ్మా, పెండ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయా అని చూడ్నికొచ్చినవా? అబ్బో, ఏం ఆర్భాటం, ఏమి హంగులు, ఏం అలంకరణ, ఏం గిలంకరణ. నా కూతురు పెండ్లి కూడా ఇంత సంబరంగా చెయ్యలా. అరే, దుర్గమ్మ గారు వచ్చారా? ఏ లేదమ్మా, పెళ్లి పంది రేయడానికి కొబ్బరి మట్టలు తీసుకురావడానికి బెత్తాంచడానికి వెళ్ళాను. చేయి జారిపోయినది. రేపు పెండ్లి కూడా గిట్లనే జారిపోతది. వదినా, ఏందే మాడికి, ఏంది ఆ మాటలు? అమ్మా చిన్నపద్దు, కింద పడిన ఆ పాలన్నీ దుడువమ్మా. మీరు కూర్చోండి దుర్గమ్మ గారు. మా తమ్ముడు గీ పెండ్లి చాలా గొప్పగా చేస్తున్నాడమ్మా. అవునమ్మా, ఈ పెళ్ళి మా ఆశ, మా ప్రాణం. అందుకే అన్ని పనులు మంచిగా చేస్తున్నాం, మీ తాహతకు తగినట్టు. అక్కడ కూడా పెళ్లి పనులు షురువు అయ్యాయమ్మా. మంచిగానే జరుగుతున్నాయి సత్యం, కానీ ఆగిపోయినవేం దుర్గమ్మా? పెండ్లికేమైనా అడ్డంకి పడినాదా? లేదంటే పంతులేమైనా గా ముహూర్తం మంచిగలే అని చెప్పిండా? చెప్పు దుర్గమ్మా, చెప్పు. ఏమైంది గట్ల చూస్తున్నావేంది? చెప్పు. నేను చెప్పలే గాదినమే ఈ పెండ్లి జరిగేది కాదు అని? వదినా, నేనేమంటుంది సత్యం? గామె నోరు మెదపలే, నేను నోరు తెరిచినా గంతే కదా. దాని అర్థం ఒకటే కదా. విన్నారా అమ్మా? మీరు వచ్చిన సంగతి చెప్పకపోతే చూసారా, మా వదిన ఏదేదో ఊహించుకొని, అది కూడా వినలేని మాటలు, అనకూడని మాటలు ఉంటుంది. అమ్మా, మా వదిన ఏమన్నా భరిస్తాం, కానీ
నా కూతురు పెళ్లి ఆగిపోతుంది అంటే మాత్రం భరించలేమమ్మా. అమ్మా, మా కూతురు పెళ్లి ఆగిపోతాయి, మా గుండెలు కుట్టుకోవడం ఆగిపోతాయి, మా ప్రాణాలు ఆగిపోతాయి. అమ్మా, మా కూతురు పెళ్లి ఆగిపోతాయి, మా గుండెలు కుట్టుకోవడం ఆగిపోతాయి, మా ప్రాణాలు ఆగిపోతాయి. అమ్మా, మీరేం చెప్పినా పర్వాలేదమ్మా, కానీ అట్లాంటి మాట మాత్రం చెప్పకండి. చెప్పరు కూడా. వీళ్ళకేమని చెప్పాలి? వీళ్ళు ఇంతలా చెప్పినా కూడా ఆ భయంకరమైన నిజాన్ని ఎట్లా చెప్పాలి? చెప్పనీకి నాకేం మనసొప్పడంలే, నోరు పెగలడంలే. అసంటిది వింటే నిజంగా వీళ్ళన్నంత పని జరుగుతుందేమో. మైసమ్మ తల్లి, ఏందమ్మా నాకీ పరీక్ష? అమ్మల్లారా, ఏంది పరిస్థితి నాకు? చెప్పండి వదినా, మీరేం చెప్పాలని వచ్చారో త్వరగా చెప్పండి, లేకపోతే. ఏం లేదు తులసి, ఇందాకల మాణిక్యం అన్నట్లు పెళ్లి పనులు ఎట్లా జరుగుతున్నాయో చూసిపోదామని వచ్చినా. అదే అయితే అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఏముందమ్మా? పెళ్లి పళ్ళుకేమమ్మా, మా తులసి దయ వల్ల. అదేనమ్మా, ఆడపిల్ల పెళ్లి బాధ్యత అయ్య మీద కన్నా అమ్మ మీదే ఎక్కువ ఉంటుంది. తను మంచాన పడ్డా కూడా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కూతురు పెళ్లి కోసం పాకులాడుతుందిగా, అది గొప్పేగా. అవును సత్యం, మీ అసంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం పద్మావతి అదృష్టం. నేనింక పోయేస్తాను. ఆ దేవుడు అందరికీ అదృష్టాన్ని ఇయ్యాడు. అదిగా దేవుడికే తెలియాలి. పోయేస్తా పద్మావతి. గదేంది దుర్గమ్మ, పోయేస్తా కోడలా అనాలి కదా? ఇంకా కోడలు కాలేదు కదా, అయినాక గట్లనే అంటాను. పోయేస్తాను. వసే మాణిక్యం, నీకు అరిసి అరిసి దాహమైనట్టున్నది, లోపలికి పోయి మంచినీళ్ళు తాగుపో. మీ మందంతా కలిసి తాగుండ్రి. ఓయే చెప్పలేదని. ఏమిరా సత్యం, ఇంకా ఏండే నిలబడ్డావేంది? పెండ్లి పనులు మస్తున్నాయి, పద పోయా పనులు చూద్దాం. పద. అట్టగే పద. చిన్నపద్దు, మనం పూల సంగతి చూద్దాం. అలాగే అమ్మా. ఏమైనది పద్మావతి? నేను అదే అడగాలని వచ్చానత్తమ్మా. ఏమడగాలని? మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అత్తమ్మా. నేనేం చెప్పాలనుకున్నాను? అత్తమ్మా, మీరైనా నేనైనా ఎవరైనా మనసును దాచుకోగలరు, మనసులో మాటను దాచుకోగలరు, కానీ మొహం దాచుకోలేం.
మొహంలో భావాలకి ముసుగేయలేం. కళ్ళకి రెప్పలిచ్చిన ఆ దేవుడు నిద్రపోయేటప్పుడే మూసుకునే అవకాశం ఇచ్చాడు. కానీ మనసులో భావాలు కనిపించకుండా ముసుగేసే అవకాశం ఇవ్వలేదు. పైగా కళ్ళని మనసుకి అద్దని చేశాడు. ఆ అద్దంలోనే మీ మనసు కనిపించిందత్తమ్మా. మనసులో మాట కనబడలే? అది మాట కదత్తమ్మా, కళ్ళకి వినిపించే శక్తి లేదుగా. అందుకే మీ నోటితో వినాలనొచ్చాను. చెప్పండి అత్తమ్మా, ఏం చెప్పాలని మా ఇంటికొచ్చారు? ఏం చెప్పలేక వెళ్ళిపోతున్నారు? ఆ మాట అంత కష్టం కలిగించేదా? అదే అయితే అంత కష్టాన్ని మీరొక్కరే ఎలా దాచుకోగలరు? రేపు మీ కోడలయ్యాక మీ ఇంటికొచ్చి మీ బాధ్యతల్ని పంచుకోవాల్సిన దాన్ని. అదేదో ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే పంచుకుందాం. ఆ కష్టమైన మాట ఏంటో చెప్పండి అత్తమ్మా. ఆ కష్టాన్ని నేను కూడా పంచుకుంటాను. చెప్పండి అత్తమ్మా, ఇంకేం ఆలోచించకండి, చెప్పండి. ఎదుటి వాళ్ళ కళ్ళల్లో భావాల్ని నీ మనసుతోటి చూసేంత గొప్ప మనసును వరంగా ఇచ్చిన ఆ దేవుడు ఓ విషయంలో మాత్రం ఆగిపోయారేంటత్తమ్మా? ఆ దేవుడు ఏ విషయంలో ఏం చేశాడు? ఆ విషయం చెప్పడానికి వచ్చారు కదూ? అవును పద్మావతి, కాని అది నీకు చెప్పేటిది కాదు. కొంతసేపు అయినాక సత్యాన్ని గుడి దగ్గరికి రమ్మని చెప్పు, ఆడనే చెప్తాను. సత్యం, దశరథుడు ముందుగా మాట ఇవ్వడం వల్లనే రామాయణం జరిగినది. రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం కూడా మాట ఇవ్వడం వల్లనే జరిగినాయి. అదే తొందరపాటు పని నేను కూడా చేసినాను. ఆరేళ్ల క్రితం నా కొడుకు అభిప్రాయం తెలుసుకోకుండా నీ కూతురుని నా కోడల్ని చేసుకుంటానని బొట్టు పెట్టి మాటిచ్చినాను. మూడు రోజుల క్రితం అదే విషయంలో కారణం తెలుసుకోకుండా నా కొడుక్కు ఇంకో మాటిచ్చినాను. ఆ మాటే మరో జీవన పోరాటానికి దారి తీస్తున్నది. కానీ ఈ పోరాటంలో మనసులు చచ్చిపోయినా మనుషులు మాత్రం బతికుండాలి. అందుకే సత్యం, జరా నీ గుండె గట్టిగా చేసుకో. నేను చెప్పలేని, మీరు వినలేని ఆ మాట చెప్పాలని ఇందాక మీ ఇంటి దాకా వచ్చినాను. అక్కడ నీ ఆవేదన చూసి చెప్పలేకపోయినాను.